పాత్రలు ఒకప్పుడు మన పూర్వీకులు దీంట్లోనే వండుకొని తిని ఎంత హెల్దీగా ఇప్పటి వరకు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి మట్టి పాత్రలు మళ్ళీ ఇప్పుడు ట్రెండ్లోకి అయితే వచ్చేసాయి. మళ్ళీ ఆరోగ్యం కోసం మన వాళ్ళందరూ కూడా మళ్ళీ మట్టి పాత్రలను వాడడం అయితే ప్రారంభించారు. ఈరోజు మన వీడియోలో మట్టి పాత్రలు ఎక్కడ కొనాలి, ఎలా సీజనింగ్ చేయాలి, ఎలా వండుకోవాలి, ఎలా క్లీన్ చేయాలి, ఇలా చాలా టాపిక్స్ పైన నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మాట్లాడడమే కాకుండా మీకు వీడియోలో క్లియర్గా చేస్తూ కూడా చూపిస్తాను. మీలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నీకు ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో అడగండి. సో ముందుగా ఎక్కడ కొనుక్కోవాలి, మనకి చాలా ప్లేసెస్లో ఇప్పుడు మట్టి పాత్రలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మీరు కావాలంటే ఆన్లైన్లో అయినా కొనుక్కోవచ్చు, లేదా ఆఫ్లైన్లో అయినా, లేదంటే రోడ్డు పక్కన కూడా చాలా మంది పెట్టి అమ్ముతున్నారు. నా సజెషన్ అయితే రోడ్ పక్కన పెట్టి అమ్ముతారు కదా, వాళ్ళు చాలా తక్కువ ప్రాఫిట్ చూసుకొని మంచి ఐటమ్స్ అయితే ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో మేము వచ్చేసి ఉప్పల్ దగ్గర మనకు సైడ్కి ఉంటుంది, ఉప్పల్ తార్నాక వెళ్ళే సైడ్లో. సో అక్కడ మేమైతే పర్చేస్ చేసామండి. ఏమేమి కొన్నాను అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇదే ఆ ప్లేస్. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళి పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మేము ఏమేమి తీసుకున్నాము, ఎలా తీసుకున్నాము అనేది చెప్తున్నాను. సో ముందుగా ఈ కప్స్ అయితే తీసుకున్నామండి, టీ గ్లాసెస్. సో ఇవి వచ్చి నాకు 150 రూపీస్ పడింది. దరిద్రానికి ఆకలి ఎక్కువ అన్నట్టు మాకు ఎట్లాగో తిండి ధ్యాస ఎక్కువనే ఉంటుంది. ఎట్లాగో అన్ని దరిద్రం తింటున్నాం, కనీసం ఇది ఒక్కటైనా కూడా కొంచెం మంచిగా హెల్దీగా ఉందాము. ఎలాగూ అన్ని చోట్ల కల్తీనే ఉంది, కనీసం ఇప్పటికైనా కొంచెమైనా మనకు తోచినంతలో అయినా మనం హెల్దీగా ఉండడానికి ట్రై చేద్దాము అనేసి ఇలా మట్టి పాత్రలు అయితే తీసుకున్నామండి. సో ఇందాక నేను చూపించింది వచ్చేసి పెరుగు తోడేసుకోవడానికి, లేదన్నా ఏదన్నా కర్రీ స్టోర్ చేసుకోవడానికి అలా. సో ఇది వచ్చేసి మనకు కర్రీ పాట్ అండి. దానికి లిడ్ కూడా వాళ్ళే ఇస్తారు, అంటే మూత కూడా వాళ్ళే ఇస్తారు. సపరేట్ ఛార్జ్ అలా ఏమీ చేయరండి. ఇది వచ్చేసి అన్నంకి. సో బరువు మాత్రం చాలా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి. ఇవి వచ్చేసి మాకు ఒకటి 250 పడింది. కర్రీ పాట్ వచ్చేసి 250 రూపాయలు అండ్ అన్నం వండేది వచ్చేసి 400 పడింది అండి. మనం ఎంత బార్గెన్ చేస్తే అంత ఇస్తున్నారు. సో నాకు తెలియక నేను స్టార్టింగ్ అయితే 400 అనేసా. అండ్ ఈ వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను, ఇప్పటికి కూడా వాడుతున్నాను. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అవుతుంది ఈ వాటర్ బాటిల్ వాడబట్టి. అండ్ చాలా చాలా చల్లగా అవుతున్నాయి. అసలు పోయగానే కొంచెం నార్మల్గా ఉంటాయి, ఒక 1 అవర్ తర్వాత అయితే చాలా కూల్గా, అసలు ఫ్రిడ్జ్ వాటర్ కూడా పనికిరావేమో అన్న రేంజ్లో అయితే వస్తున్నాయండి. చాలా బాగున్నాయి. సో ఇవేనండి నేను తీసుకున్న ఐటమ్స్ అయితే. సో ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ మనకు ఒక 700 to 800లో వచ్చేసాయి. వాటర్ బాటిల్కి 150 రూపీస్ పడింది అండ్ చిన్న పాట్కి 250, కర్రీ పాట్కి 250 అండ్ అన్నం దానికి 400 పడింది అండ్ కప్స్కి వచ్చేసి 150 రూపీస్ పడినాయి. సో నేను ఇక్కడ మా పాపని, నేను వీడియో చేస్తున్నాను మాట్లాడకంటే డ్యాన్స్ వేసి మరీ చూపిస్తుంది. నేను ఏది చెప్తే దానికి ఆపోజిట్గా చేస్తుంది నా బిడ్డ. సో ఇప్పుడు దాన్ని ఎలా సీజనింగ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లిప్లో చూద్దాము. సో ఈ సీజనింగ్ ప్రాసెస్లో మనకు 3 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి ఒక 24 అవర్స్ వాటర్లో సోక్ చేయాలి, లేకపోతే ఈ కుండలు అనేవి మనం వెంటనే తీసుకొచ్చి వండితే మాత్రం పలిగిపోవడం అలా జరుగుతాయి. సో అందుకోసమని నేను ఇంత పెద్ద దాంట్లో వాటర్ అయితే పోస్తున్నాను. సో మీకు ఒకటే ఐటమ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఒక చిన్న పాట్ తీసుకున్నారనుకోండి, నార్మల్ దాంట్లో అయినా పెట్టవచ్చు. సో నేను ఒక పెద్ద బేషన్ లాంటిది తీసుకొని దాంట్లోనైతే చేస్తున్నాను. అబ్బా మీరు ఎంత లక్కీయో అక్క, మీ పాప కూడా మీకు హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నారు కదా. ఆ వాటర్ 2 సార్లు తీసుకొచ్చింది, 3ఓసారికి డబుల్మని పడ్డది, మొత్తం ఇల్లంతా వాటర్, దానికి ఎక్స్ట్రా పని కూడా అయింది. సో మనం చూసేవన్నీ నిజాలు కావు. అండ్ ఇక్కడ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, చూడండి ఇవన్నీ కూడా నేను మొత్తం వాటర్లో మొత్తం తడిసేలాగా అయితే వేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకు 24 అవర్స్ 24 గంటలు నానాలండి. ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఇవి ఎంత బాగా నానితే మనకు అన్ని రోజులు లైఫ్ వస్తాయి. సో ఇదన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసి తెలుసుకున్నవి, మా అమ్మమ్మని అడిగి తెలుసుకున్నవి. నా స్వతహాగా అయితే నేను ఏమీ చెప్పట్లేను, నేను ఒకరిని కనుక్కొని మంచి ఇన్ఫర్మేషన్తోనే మీకైతే చూపిస్తున్నాను. సో మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతే తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి. అన్ని మేనేజ్ చేస్తూ యూట్యూబ్ చేయడం చాలా చాలా కష్టంగా ఉంది. మీరు నా ఎఫర్ట్స్ గుర్తించి ఒక్క లైక్ చేయండి. ఆ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత తీసానండి. ఇవన్నీ కూడా మనం తీసేసుకొని దాన్ని ఇప్పుడు సెకండ్ స్టెప్కి వస్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి సోకింగ్. బయట ఎలాగో అంత కల్తీ ఫుడ్, కల్తీ అన్నీ కల్తీ, అసలు కల్తీ లేనిది ఏది లేదేమో అనిపిస్తుంది. ఆఖరికి తినే ఫ్రూట్స్ దగ్గర నుండి కూడా మనకు అంత కల్తీ, కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక మట్టి కుండలో వండుకొని తిన్నంత మాత్రాన మనం హెల్తీ అయిపోతామా?
మీరు చెప్పినట్టుగా మల్టీ కుండల్లో తింటే ఇక మాకు ఏ రోగాలు రావా అని అనకండి. సో జస్ట్ ఎంతో అంత కనీసం ఒక 5% అయినా కొంచెమైనా హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా, సో అందుకోసం అని చెప్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి సీజనింగ్ అండి. ఇది వచ్చేసి మనకు ఆయిల్ ఉంటుంది కదా, మనం కుకింగ్ ఆయిల్కి వాడతాము, సన్ఫ్లవర్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా కావచ్చు, దానికి మంచిగా అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి నేను అన్నిటికీ కూడా అప్లై చేస్తున్నాను, ఆఖరికి గ్లాసెస్తో సహా అప్లై చేశాను. మీకు ఇలా ఆయిల్ చేయడం ఇవన్నీ అవసరం లేదనుకుంటే డైరెక్ట్ ఒక 24 అవర్స్ నీళ్ళలో నానబెట్టి అయినా తీసుకోవచ్చు, అంటే వాడుకోవచ్చు. కానీ కొంచెం ఎక్కువ లైఫ్ ఉండాలి అంటే మాత్రం తప్పకుండా చేయాల్సిందే. సో ఇక్కడ మనకు నేను తీసుకున్న దగ్గర అయితే గ్లాసెస్, బాటిల్స్, జార్స్, ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అన్నీ కూడా మట్టి పాత్రల్లో వాడొచ్చు. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో మీరు నా వెనుక చూడొచ్చు, అక్కడ ఆల్రెడీ వేరే పాట్స్ కూడా ఉన్నాయి. అవి స్టార్టింగ్‌లో తీసుకున్నాను. అవి చాలా పెద్దగా ఉండడంతో మేము ఉండేది ముగ్గురమే కాబట్టి చాలా పెద్దగా ఉన్నాయి అండ్ చాలా వెయిట్‌గా ఉన్నాయి. యూజ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందనేసి మళ్ళీ వేరేవి తీసుకున్నాము. సో ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత వీటిని ఎండలో ఆరబెట్టాలండి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ మొత్తం ఆరిపోయేదాకా ఎంత మంచిగా ఆరితే అంత బెటర్ అండి. సో ఇన్ని గంటలు, అన్ని గంటలు అని నేనేం చెప్పలేను. ఎందుకంటే నేను కూడా ఎగ్జాక్ట్ ఏమి చూడలేదు. సో మా ఇంటి బయట సన్‌లైట్ ఉన్నప్పుడైతే ఆరబెట్టాను. ఇలా పని చేస్తూ వీడియో తీయడం చాలా చాలా కష్టం. సో ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. సో ఇలా అన్నీ కూడాను నేను సన్‌లైట్‌లో అయితే ఆరబెట్టానండి. ఇక్కడ చూడొచ్చు, ఒక 1 అవర్ తర్వాత మనకు మొత్తం ఆరిపోయి ఉంది. ఈ విధంగా అయింది. సో తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో మనం బియ్యం కడిగిన తర్వాత నీళ్లు ఉంటాయి కదా, గంజి నీళ్లు, సో అవి పోయాలి. గంజి అంటే మళ్ళీ అన్నం ఉడకబెట్టుకున్న తర్వాత అవుతుంది. సో బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, ఆ వాటినైతే ఈ పాత్రలలో పోస్తూ మీరు మంచిగా ఉడికించుకోవాలి, అంటే గంజి అయ్యేలాగా ఉడికించుకోవాలి. సో అన్నిట్లో కూడా నేను వాడుతున్నానండి. మనం దేన్నైతే పొయ్యి మీద పెట్టి వాడతామో, అంటే అన్నం గిన్నె, కూర గిన్నె, నార్మల్‌గా కడాయి లాంటిది, అలాంటివైతే దాంట్లో అయితే బియ్యం కడిగిన నీళ్ళను ఇలా పెట్టి ఉడకబెట్టుకోవాలండి. సో నేనైతే స్టవ్ ఆన్ చేసి ఇలా వాటర్ పోసి ఒక ఆల్మోస్ట్ ఒక స్లో ఫ్లేమ్‌లో పెట్టానండి. మనం మరీ హైలో పెట్టామనుకోండి అది పగిలిపోతది, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ మట్టి పాత్ర అనేది. సో అందుకోసమని మీరు సిమ్‌లో పెట్టేసి అవి ఉడకనివ్వండి. సో మనకు అన్నం అయిన తర్వాత గంజి నీళ్ళు ఎలా ఉంటాయి అలానే వస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఉడికించాను ఇలానే. సో బాగా గట్టిగా పెడితే ప్రాబ్లమ్ కాబట్టి అందుకే స్లోగా సిమ్‌లో పెట్టాలి. గ్లాసెస్‌కి ఇంకా బాటిల్‌కి మాత్రం నేను ఎలాంటి వాటర్ పోయడం, బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి ఏం చేయలేదు. జస్ట్ ఆయిల్ అప్లై చేశాను. మళ్ళీ వాటిని వాటర్‌లో ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి కడిగేసి అయితే వాడుకున్నామండి. చూడొచ్చు మీరు, చాలా చాలా మంచిగా కనిపిస్తాయి ఇవి. మనకు లుక్ వైస్‌గానైనా మనకు టేస్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది మన అల్యూమినియం పాట్స్ దాంట్లో కంటే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం అల్యూమినియము ఇట్లాంటి పాత్రలు వాడినప్పుడు దాంట్లో నుండి కెమికల్స్ అవన్నీ రిలీజ్ అయ్యి మన ఫుడ్‌లో కలుస్తున్నాయి. చాలా చాలా డేంజర్ అంట. చాలా వీడియోస్‌లో కూడా చూస్తున్నాం మనం. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా అయితే అవుతుందండి. అప్పుడు మనం వీటిని తీసేసి ఇది మళ్ళీ ఒకసారి కడుక్కోవాలండి. ఒక్కసారి చాలా ప్రాసెస్ ఉంటది, కానీ తర్వాత మాత్రం చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండొచ్చు మనమైతే. సో ఆ రోజు ఈవినింగ్ టీ పెట్టించి మా హస్బెండ్‌కి అయితే ఇచ్చాను. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. ఓన్లీ 150 రూపీస్‌కి మనకొచ్చాయి మట్టి పాత్రలు. ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ ధర కూడా చాలా తక్కువ. మిడిల్ క్లాస్ వాళ్ళకు 150 రూపీస్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఎవ్వరు లేరనుకుంటా. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ చూద్దాము. ఇలా కొత్త స్క్రబ్బర్ ఉంటుంది కదా, మనకు పీస్ లాంటిది ఉంటుంది కదండి స్టీల్‌ది, అలాంటిది వాడొద్దు. అలాంటిది వాడితే మనకు మొత్తం అది మట్టి అంతా వచ్చేస్తుంది. సో అందుకోసమని ఇలాంటిది వాడాలి స్క్రబ్బర్. ఇక ఉన్నది కదా అని పీస్ పెట్టి బర్ర బర్ర గీకొద్దు. కొంచెం సుకుమారంగా స్మూత్‌గా హ్యాండిల్ చేయాలి. ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్స్‌లో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్.